ఇక మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుకి అయితే హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్ట్ను హైకోర్టు నిలిపివేయడం జరిగింది. రిపోర్ట్ ఆధారంగా అయితే మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని కూడా కోర్టు తెలియజేయింది. ఇప్పటివరకు బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్ మాట్లాడింది కూడా విన్నాము. ఈ కేసుకు సంబంధించి కూడా ఏదైతే ఫండమెంటల్ లా ఉందో దాన్ని ఫాలో కాలేదు. 8C సెక్షన్ ప్రకారం ఏదైతే కమిషన్ ఉందో దానికి క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకునేటువంటి రైట్ ఉంది, దాన్ని కూడా వెళ్ళలేదు, కేవలం వన్ సైడెడ్ గా వెళ్ళిందంటూ కూడా ఆవిడ కూడా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, మాధవి, రెండు కేసులు చాలా కీలకంగా ఉన్నాయి. ఒకటి ఈరోజు హైకోర్టులో జరిగిన కాళేశ్వరం కేసు. ఇది బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్లో కీలక నేతలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ మంత్రి, ప్రస్తుత శాసనసభాపక్ష ఉపనేత ఆయన హరీష్ రావు, వీళ్ళిద్దరికీ ఒక కీలక జీవన్మరణ సమస్యగా ఉంది. నిజంగా ఈ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవచ్చు అని హైకోర్టు చెప్తుంటే ఖచ్చితంగా కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు ఇబ్బందులు పడేవారు. దాని నుంచి వాళ్ళు తప్పించుకున్నారు. మరొకటి, మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓటుకు నోటు కేసు కూడా సుప్రీంకోర్టులో విచారణకు రాబోతుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత అది విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ రెండు కేసులు, ఒకటి కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి ఒకటి జీవన్మరణ సమస్య అయితే, ఇంకొకటి టీఆర్ఎస్ పార్టీకి, ఆ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి, అప్పటి ఇరిగేషన్ మంత్రి, ఇప్పటి శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావుకి చాలా జీవన్మరణంగా ఉన్న సమస్య. దీని నుంచి ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పార్టీ నేతలు, బీఆర్ఎస్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గట్టెక్కారని చెప్పొచ్చు. అయితే ఈరోజు వచ్చిన తీర్పులో 2 ప్రధాన అంశాలు మనం చూడాలి. ఒకటి, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ని హైకోర్టు తప్పుపట్టలేదు, కమిషన్ ఏర్పాటును సమర్థించింది. కమిషన్ ఏర్పాటు న్యాయబద్ధంగా జరిగింది, కమిషన్ ఏర్పాటు చేసే రైట్ ప్రభుత్వానికి ఉందని చెప్పింది. అంటే ఏ అంశంపై అయినా ప్రభుత్వానికి కమిషన్లను ఏర్పాటు చేసే రైట్ ఖచ్చితంగా ఉంటుంది, అలా కొత్త అంశం ఏమీ లేదు. అయితే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటే తప్పు అంటూ చేసిన వాదనను మాత్రం హైకోర్టు తోసిపుచ్చింది. పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటులో తప్పు లేదు. అయితే ఆ ఘోష్ కమిషన్ ఏ రకంగా విచారణ నిర్వహించిందో ఆ విచారణ విధానాన్ని మాత్రం హైకోర్టు తప్పుపట్టింది. ఆ విచారణ నివేదికని పక్కన పెట్టాలని చెప్పేసింది. దాని ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 2024 మార్చి 14న పీసీ ఘోష్ కమిషన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 16 నెలల పాటు, ఒక్కరోజు 2 రోజులు కాదు, ఏకంగా 16 నెలలు దీనిపై విచారణ జరిపింది. ఇంక్లూడింగ్ కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్, అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సహా చాలామంది సాక్షులను, చాలామందిని విచారించింది పీసీ ఘోష్ కమిషన్. 2025 జూలై 31న ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేసింది. ఆ నివేదిక దాదాపు 660 పేజీల నివేదిక అది. ఆ నివేదికని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు, అసెంబ్లీలో కూడా చర్చ జరిపారు దానిపైన. అంటే ఆ నివేదికని ఒక బైబిల్ లాగా, ఒక గ్రంథం లాగా, భగవద్గీత లాగా భావించిన ప్రభుత్వం ఆ నివేదిక ఆధారంగా హరీష్ రావు, కేసీఆర్తో సహా అప్పటి అధికారులు, అప్పటి కీలకంగా ఉన్న ఆర్థిక మంత్రి, ఇప్పుడు బీజేపీలో ఉన్న మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా అందులో బాధ్యుడే అని చాలా ఆరోపణలు వచ్చాయి. దాని ఆధారంగా వీళ్ళందరి మెడకు ఉచ్చు బిగుస్తుందని ప్రభుత్వం ధీమాగా కనిపించింది. ఆ దిశగా ముందుకెళ్ళింది. ఆ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగానే ఏకంగా సిబిఐ విచారణకు కూడా అసెంబ్లీ సాక్షిగా అప్పటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సిబిఐ విచారణకు ఇచ్చేశారు ఈ కేసుని. అయితే సిబిఐ కూడా ఇప్పటి వరకు ఆ విచారణలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. దానికి కారణం ఏంటంటే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టులో కేసు ఉండడమే. అంటే ఇప్పుడు హైకోర్టులో కేసు ఉంది కాబట్టి దాని మీద ముందుకు వెళ్ళట్లేదని చాలామంది బీజేపీ నేతలు చెప్తూ వచ్చారు. సిబిఐ కూడా కేసు ఉంది కాబట్టి కేసు తేలాక ముందుకు వెళ్ళాలనే ఆలోచనలోనే ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఈ కేసు పీసీ ఘోష్ కమిషన్ నివేదికనే తప్పుపట్టింది. సెక్షన్ 8 ప్రకారం మళ్ళీ ప్రతివాదన వినిపించుకునే అవకాశం ఇవ్వలేదు హరీష్ రావు, కేసీఆర్ లాగని కోర్టు భావించింది. దాంతో ఈ నివేదికను పక్కన పెట్టాలని చెప్పింది. నివేదిక కరెక్ట్గా నివేదిక ఇవ్వలేకపోయింది, ఆ నివేదికనే తప్పుపట్టింది. కాబట్టి ఖచ్చితంగా ఇది కొంత హరీష్ రావు, కేసీఆర్కి ఎంత ఊరటో ప్రభుత్వానికి అంత ఎదురు దెబ్బగా చూడాలి. ఇప్పుడు సిబిఐ విచారణలో మరింత జాప్యం జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే దీనిపై ఇప్పుడు ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేది ప్రభుత్వం కోర్టులో వచ్చి పడింది. ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుంది, ఏం చేయబోతుంది అనేది ఆసక్తి చెప్తుంది. దీనిపై వాదోపవాదనలు, హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఆయన మినిస్టర్ క్వార్టర్స్లో ఈ నివేదికను తెప్పించుకొని ఏమిచ్చింది, హైకోర్టు ఏం చెప్పింది, ఎలా ముందుకెళ్లాలనే దానిపై న్యాయ నిపుణులతో, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులతో ఆయన చర్చలు జరుపుతారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయన ఈ అంశంపై ఒక
క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఏ రకంగా ప్రభుత్వం ముందుకు పోబోతుంది, పీసీ ఘోష్ కమిషన్ నివేదికని ఏ రకంగా ముందుకు తీసుకుపోబోతుంది, ఈ విచారణ ఏ రకంగా ముందుకు సాగబోతుంది, ఇలాంటి అన్ని అంశాలు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇవ్వబోతున్నారు. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ కానీ ప్రభుత్వ వాదన కానీ మరో రకంగా ఉంది. బీజేపీతో మనం చూసాం 2 రోజుల క్రితం కాళేశ్వరం సమీపంలోనే జరిగిన ఒక బహిరంగ సభలో మీడియా ప్రెస్ మీట్లో కూడా మేడిగడ్డ వద్ద ప్రెస్ మీట్లో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హరీష్ రావు ఢిల్లీ వెళ్ళారు, అక్కడ బీజేపీ నేతలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. కాళేశ్వరం కమిషన్కి సంబంధించి హైకోర్టులో కేసు ఉంది, ఈ కేసు నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తున్నారు, ఇలాంటి ఆరోపణలు చేశారు. కాబట్టి అలాంటి కారణాల వల్లే ఇది బయట ఇప్పుడు ఈ రకమైన తీర్పు వచ్చిందని కూడా కాంగ్రెస్ నేతలు కొంతమంది ఆల్రెడీ అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు మాట్లాడారు, దీనిపై రియాక్ట్ కూడా అయ్యారు. ఇది కేవలం తాత్కాలిక నివేదిక, ఫైనల్ రిపోర్ట్ వస్తుంది, ఆ తర్వాత ఎవరి సంగతి ఏందో తెలుస్తుందంటూ ఎదురుదాడి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రారంభించింది. ఇప్పటివరకు ఇంకా హరీష్ రావు కానీ బీఆర్ఎస్ నేతలు కానీ ఎవరు దీనిపై రియాక్ట్ కాలేదు. కాకపోతే ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి హరీష్ కేసీఆర్ ఇద్దరికి కూడా ఊరటగానే చెప్పొచ్చు. అటు బీజేపీ కూడా ఇప్పటి వరకు సిబిఐ విచారణ ఎందుకు చేయలేదు అని ఆల్రెడీ రేవంత్ రెడ్డి చేసిన ప్రశ్నకు ఇప్పుడు జస్టిఫికేషన్ ఇచ్చుకునేందుకు రెడీ అవుతుంది. ఇలాంటి పరిస్థితి ఉంది అంటే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికే సరిగ్గా లేదు, ఆ నివేదిక సరిగ్గా లేని నివేదికపై ఎలా విచారణ చేస్తామంటూ కూడా ఇప్పుడు చెప్పే అవకాశం ఉంది. ఓవరాల్గా ఏం జరగబోతుంది, ఈ కమిషన్ నివేదిక అనేది పక్కకు పెట్టి ఎన్డీఎస్ఏ రిపోర్ట్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ విచారణ చేయమని ఇప్పటికే ప్రభుత్వం కోరింది. ఆ రకంగా ఏమైనా సిబిఐ విచారణకు ముందుకు వెళ్తారా, ఏం జరగబోతుంది అనేది తేలాల్సింది మాధవి. కళ్యాణ్, అంటే ఇప్పుడు ఈ కమిషన్ కొనసాగే అవకాశం ఉంటుందా, లేదా ఇంకా కొత్త కమిషన్ వేసే అవకాశం ఉంటుందా? ఒకటి అంటే ప్రభుత్వం నుంచి ఎలా వెళ్ళే అవకాశం ఉంటుంది, అలాగే ఇటు బీఆర్ఎస్ తరఫున వాళ్ళకి ధీటుగా వీళ్ళు ఎలా వెళ్ళే అవకాశం ఉంటుందంటారు? ఖచ్చితంగా మాధవి, ఆల్రెడీ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చేశారు, వెళ్ళిపోయారు. ఆ కమిషన్ కాలపరిమితి ముగిసింది. ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ పొడిగించాలంటే కొత్తగా ప్రభుత్వం మళ్ళీ ఆదేశాలు ఇవ్వాలి, ఆ కమిషన్కు మరికొంత గడువు ఇవ్వాలి, మళ్ళీ సమయం ఇవ్వాలి, మళ్ళీ పీసీ ఘోష్ కమిషన్ 2 అని పెట్టాలి. ఇప్పుడు దానికి ఆ పాత కమిషన్ నివేదిక అయిపోయింది, ఆ కమిషన్ కాల వ్యవధి కూడా ముగిసింది. కాబట్టి అది ఇప్పుడు ముందుకెళ్లే అవకాశం లేదు. కొత్త కమిషన్ వేయాలి, లేదంటే పీసీ ఘోష్ కూడా మళ్ళీ దీనిపై ఇంకా కంటిన్యూగా విచారణ చేయడానికి కూడా సిద్ధంగా లేరు. ఆయన ముందుకు నా విచారణ అయిపోయింది, నా కాల పరిమితి అయిపోయింది, ఇచ్చేసాను, వెళ్ళిపోతున్నాను అని ఖచ్చితంగా చెప్పారు. కాబట్టి ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావట్లేదు. పీసీ ఘోష్ కమిషన్ మళ్ళీ విచారించే అవకాశం మనకు సమాచారం ఉన్నంత మాత్రం ఆయన మళ్ళీ విచారించే అవకాశం అయితే లేదు ఇక ముందు. అయితే 2 కమిషన్లు, ఇది ఒకటే కాదు మాధవి, గతంలో విద్యుత్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేశారు, అప్పుడు నరసింహారెడ్డి చైర్మన్గా ఒక కమిషన్ ఏర్పాటైంది. దానిపై కూడా కమిషన్ చైర్మన్ నియామకంపైనే కోర్టు తప్పుపట్టింది, దాంతో ఆ చైర్మన్ను కూడా మార్చాల్సిన పరిస్థితి. ఇప్పుడు కాళేశ్వరం, ఈ 2 చాలా కీలకమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న శాఖలు, ఒకటి విద్యుత్ రంగంలో కొనుగోళ్లు, అదేవిధంగా కాళేశ్వరంలో జరిగిన అవినీతి, ఈ రెండింటిపై ఏర్పాటు చేసిన కమిషన్లు కూడా 2, ఒకటేమో పూర్తిగా చైర్మన్నే మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు విద్యుత్ కమిషన్ అలా ఉంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై మాత్రం పీసీ ఘోష్ కమిషన్పై హైకోర్టు చాలా కామెంట్లు చేసింది. అసలు ఎలాంటి నిబంధనలు పాటించకుండా విచారించారంటూ కూడా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కొంచెం ఇబ్బందికరమే, ప్రభుత్వానికి అది ఇబ్బందికరమే. కాబట్టి దీనిపై ఏ రకంగా ముందుకు వెళ్తుందనేది చూడాలి. అయితే ఇప్పుడు ఒకే ఒకటి ప్రభుత్వం ముందున్న ఆప్షన్ ఏంటంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఒకటి ఉంది. ఆ రిపోర్ట్లో కొన్ని తప్పులు పట్టింది కాళేశ్వరం నిర్మాణంపై. ఆ రిపోర్ట్ ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో కూడా ఉంది. అంటే ఆ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి దాని ఆధారంగా ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం ఉంది. దాని ఆధారంగానే సిబిఐ విచారణ కోరే అవకాశం మనకు కనిపిస్తుంది మాధవి. రైట్.